హలో 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 అన్న, నేను రఘు మాట్లాడుతున్నా, తొలి వెలుగు, మన తొలి వెలుగు జర్నలిస్ట్. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, నీ నంబర్ దొరకలేదన్న. ఏమైందన్న జర చెప్పరే. నేను ఈ పంచాయత్ చెప్తా చూడండి. పంచాయత్ చెప్తా. ఏడైది మేడ్చల్ మండల్ పూడూరు విలేజ్ అన్న, నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం, మల్లారెడ్డి. ఏమైంది? పంచాయతీ ఏంటంటే మా తెలంగాణ, మా నియోజకవర్గం తెలంగాణలో ఏడైనా దసరా రోజు జెండా ఎగిరేసి జంబికి పోతారు. అవును, ఇప్పుడు మా ఊర్లో కూడా ఇప్పుడే ఎగిరేసారు. ఎగిరేసి జంపికి పోతారు. ఎవరు ఎగిరేస్తారు? ఇంత ముందు పోలీస్ పటేల్, మాలి పటేల్ ఉన్నప్పుడు వాళ్ళు ఎగిరేసారు. మా ఊళ్ళే మా చుట్టుపక్కల ఊళ్ళ ఈ వ్యవస్థ 83, 85 లో ఎన్టీ రామారావు రద్దు చేసిండు. రద్దు చేసిన తర్వాత ఏమైంది? 83, 85 లో రద్దు చేసిన తర్వాత ఏం చేసిండు? మా ఊళ్ళ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవడు సర్పంచ్ ఉంటే వాడే జెండా గుంజిండు. పూడూరుకు వచ్చేసరికి ఏమైంది? ఇంకా అదే పోలీస్ పటేల్, అదే మాలి పటేల్ గుంజుకుంటూ వచ్చిండు జెండా. అయితే నేను సర్పంచ్ 2019 లో కాగానే ఏం చేసిన, ఇంకెక్కడి పోలీస్ పటేల్ బై ఇంకెక్కడి మాలిస్ పటేల్, ఎవరు సర్పంచ్ ఉంటే వాడే గుంజాలి, నేను జెండా గుంజాను పోయినా. అంతే, ప్రజలు ఎన్నుకున్న లీడరే గుంజాలి. నేను పోయేసరికి రెడ్డిల ఓట్లు 200 ఉంటాయన్న మా ఊళ్ళే. బీసీ, ఎస్సీ, మైనార్టీ అందరు కలిపి 4000 ఓట్లు. 4000 ఓట్లు, 4000 మేము వాళ్ళు 200 ఓట్లు, మై 4000 ఓట్లు. మేమందరం ఒక సైడ్, వాళ్ళు ఒక సైడ్, రెడ్డి కమ్యూనిటీ. మేము ఆ రోజు పెద్ద మినీ కురుక్షేత్రం జరిగింది. అప్పుడు మల్లారెడ్డి ఎమ్మెల్యే ఉండు కాబట్టి నేను ఇండిపెండెంట్ గా గెలిచినాక టీఆర్ఎస్ లో జాయిన్ అయినా. 2019 ముచ్చట ఇది. 2019 ముచ్చట. నేను ఇండిపెండెంట్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి పోయినా. నేను సర్పంచ్, అప్పుడు సర్పంచ్ కాగానే ఫస్ట్ జెండానే అడ్డుకున్నా. ఫస్ట్ ఇంకెక్కడ పోలీస్ పటేల్, ఇంకెక్కడ మాలి పటేల్ అంటే ఆడ ఉన్నది కర్ణం ఉండే. కర్ణం గిట్లా కలిపేసేది. కర్ణం ఏమన్నాడు? అరే పోయినా పట్వారి వ్యవస్థ పట్వార్ వ్యవస్థ రద్దు అయింది, నా పట్వార్ డ్యూటీ పోయింది, నా ఉద్యోగం ఇప్పిస్తావా? అరవేను పోయింది కదా. సర్పంచ్ కూడా ఉంటే వాడే ఎగరేయాలని కర్ణం, మాలి పటేల్ వీళ్ళు తప్పుకోరు. ఈ పోలీస్ పటేల్ అనేటువంటి ఉంటది కదా వీనికి, అని అట్లనే కూకుంటా, అట్లనే జిజ్జుకు. పోలీస్ పటేల్ అంటే ఎవరు? పోలీస్ పటేల్ అంటే ఎవరు? మా దగ్గర పోలీస్ పటేల్ అంటే మజ్జిగోళ్ళు ఉంటారు అన్న. మజ్జిగ సుధాకర్ రెడ్డి మజ్జిగ ఫ్యామిలీ వాళ్ళు. అయితే ఇక రెడ్డిలంతా ఒక సైడ్ అయ్యారు. ఆడ పెద్ద గొడవ అయింది. అప్పుడు అయిన తర్వాత అప్పుడు నేను జెండా ఎగరేయడానికి పోతే ఒక రాయి తీసుకొచ్చారు నా మీదకి. నూకేస్తే మేమందరం ఎస్సీలం, బీసీలం అందరం కలిపి గాంధీ మోపం ముందర ఒక జెండా ఏర్పాటు చేసుకున్నాం. అప్పటిదప్పుడు జెండా మేమందరం ఈడ, వాళ్ళ జెండా ఆడ. 2 జెండాలు అయినాయి ఊళ్ళే దసరా. 2 రావణాసురు, 2 జంబి, 2 జెండా అయిన తర్వాత 5 సంవత్సరాలు ఇట్లా నడిచినాయి. మా మీద కేసులు అయినాయి, బైండవులు అయినాయి, అన్నిటికీ రెడీ అయినాయి. మేము మల్లారెడ్డి మాకేం సపోర్ట్ చేయలేదు. క్లియర్ కట్ గా క్యాస్ట్ ఈక్వేషన్ లో అటే పోయింది. అది ఎమ్మెల్యే ఉండి మినిస్టర్ ఉండి అది అటే పోయింది. పోయిన తర్వాత ఇక సరే నీకు కులం నేను అన్నా, నీ కులం గజ్జి వచ్చిందని చెప్పి అన్నా. సరే ఏదైతే అది అని చెప్పి కేసులు అయినాయి, అన్ని అయినాయి. సరే అని చెప్పి మా మీద ఒక 60 మంది మీద కేసులు అయిన ఉండే. సరే ఏదనగానే డిసైడ్ అయ్యి ముందుకు పోయినాం. ఈ పోయిన సంవత్సరం నా సర్పంచ్ పదవి అయిపోయింది. అయిపోయినాక మాది మున్సిపాలిటీ, మేడ్చల్ మున్సిపాలిటీలో విలీనం చేసారు మా గ్రామాన్ని. మేమేం చేసినాం, గ్రామ పంచాయతీ పోయి మేడ్చల్ మేమేం చేసినాం, మళ్ళీ పోలీసు వాళ్ళు పిలిచి వీళ్ళంతా మీటింగ్ ఏర్పాటు. నీ సర్పంచ్ పదవి అయిపోయింది, నువ్వు జెండా ఎగిరేయద్దు అన్నాడు. అవరా నీ పోలీస్ పటేల్, మాలిస్ పటేల్ 85 లో పోయింది, 50 ఏళ్ల క్రితం పని అయింది, నువ్వు పని చేస్తే నేను పని చేస్తా అని చెప్పి ఒకటే. లాస్ట్ కి ఏం చేసిరంటే ఎంఆర్ఓ, కమిషనర్, మున్సిపల్ కమిషనర్, ఏసీపీ, సిఐ, పోలీసులు అందరూ ఈ లాస్ట్ కు వాళ్ళు ఒక లెటర్ రాసి ఇచ్చారు మాకు. ఏమని రాసి ఇచ్చారు? ఈ ఒక్క సంవత్సరం జెండా ఎగిరేసుకొని పోతాం, వచ్చే సంవత్సరం నుంచి రాము అని రాసి ఇచ్చారు. సరే కదా అని మేము జెండా వేటలేము, జంబి వేటలేము, ఆ సంవత్సరం పండుగనే చేసుకోలేము అన్న. పోయినసారి రావణాసుని కాల్చడం. సరే ఒక్క సంవత్సరం, ఇన్ని సంవత్సరాల పోరాటం, ఒక్క సంవత్సరం పేషెంట్ చేస్తే క్లియర్ అవుతుంది కానీ ఊకున్నాక ఏం చేసిరు? సరే అని చెప్పి ఈ సంవత్సరము అప్పుడు పేపర్ రాసి ఇచ్చారు. ఏం రాసి ఇచ్చారు? ప్రజాపాలకులు లేని ఎడల, ఒకవేళ ఎలక్షన్ కాలేవు, కౌన్సిలర్, కార్పొరేటర్ రాలేడు, లేదా ఎవరు రాలేదు, ఎలక్షన్ కాకుంటే ఏంటంటే ప్రజాపాలకులు లేని ఎడల అది సంబంధిత అధికారులను లెటర్ రాసి ఇచ్చిరాలు. అవును, అంతే. అధికారి చేయాలి. పటేల్ కూడా అధికారి చేయాలి. అధికారి చేస్తా సరే అని రాసి ఇచ్చిరు. ఈ సంవత్సరము లేదు మళ్ళీ పటేలే చేస్తాడని వస్తే అట్లా ఎట్లా అవుతుంది? ఎవరా పెద్ద పటేలాడా?
వాడు నరసింహారెడ్డి అని ఉండు అని కులం గజ్జి వానికి వానుకున్న గజ్జి లేరు మాజీ సర్పంచ్ వాడు. ఇక వాడిని ఎట్లుంటది నా కులం గజ్జి ఈటల రాజేందర్ అని ఎంబడి తిరుగుతాడు పొద్దున్న చేస్తే. అది నేను రాజేందర్ అన్నకి ఇట్లా ఫోన్ చేసిన, అది మళ్ళీ తర్వాత చెప్తే. అయితే నిన్న మొన్న అయింది చెప్తా. అయిన తర్వాత ఏమైంది క్లియర్ గా నిన్న మొన్న డిస్కషన్ జరిగి లాస్ట్ కి ఏమన్నారు, బంద్ చేయ మొత్తానికి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే మొత్తానికి జెండా బంద్ చేయ అంటారు. అట్లా బంద్ చేస్తామని మేము అట్లా బంద్ చేస్తాం. కమిషనర్ వచ్చి ఎగిరేస్తా అన్నాడు. ఎగిరి కమిషనర్ ని బెదిరించి ఇప్పుడు నీ మీద కోర్టు పోతాం అది పోతాం ఇది పోతాం అని కమిషనర్ బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఆ వర్గం బెదిరిస్తే ఇప్పుడు ఆడేమో అట్లుందా అబ్బా నేను ఏం చేయలేని పరిస్థితి అని కమిషనర్ చేతులు ఎత్తేసిండు. అది ఈ విషయంలో వజ్రేష్ అవుట్ రేట్ సపోర్ట్ చేసిండు అన్న క్లియర్ గా. వజ్రేష్ అవుట్ రేట్ సపోర్ట్ చేసిండు. ఈ సంవత్సరం సిచ్యువేషన్ ఏందా, ఇప్పుడు జెండా లేదు ఏదా మిగతా కార్యక్రమాలు అన్ని చేయాలంటే అట్లెట్లు అయితే మేము జెండా ఎగిరేయాలి. కమిషనర్ వచ్చేటోని ఎందుకు క్యాన్సిల్ చేసి జెండా ఎగిరేయాలి. కమిషనర్ వస్తుంటే కమిషనర్ అవును మరి ఇప్పుడు మన ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అధికారులు ఎగిరేయాలి. అయితే ఏమైంది పొద్దున ఈటల రాజేందర్ దగ్గర పోయిరంటే మా అపోజిషన్ వర్గం పోయి నువ్వు రా కొబ్బరికాయ కొట్టాని అని అంట. మేము ఫోన్ చేసినాం, అన్నా నువ్వు పుడూరుకు వస్తున్నావు జెండా ఎగిరి, నువ్వు మా ఊరు పుడూరులోనే ఆయన పుడూరు ఓటరు మరి ఇంకేం మంచిదే కదా ఎంపీ జెండా ఎగిరే అంటే ఆయన ఏమంటాడు, ఆయన సామ్యుడు, ఆయన గురించి తెలియదు ఏముంది. మీరు 2 వర్గాలు ఓకే అయితే నేను జెండా ఎగిరేస్తా బాబా అని చెప్పి అంటాడు. 2 వర్గాలు అంటే నీ దగ్గర ఉండేటోడే కానా నువ్వు చెప్పని మేము అన్నాం. నువ్వు చెప్పి మీరు మాట్లాడుకొని మీరు ఓకే అంటే ఎగిరేస్తాం అంటాడు. ఇవన్నీ ఈయనతో ధైర్యం సరిపోతుంది ఈటల అన్నతో కానీ తీర్మానం చేసినాం. అన్న నువ్వు ప్రజాప్రతినిధిగా రా జెండా గుంజు మేము నిలబడతామని చెప్పి. ఎగిరిందా ఎగరలేదు? ఎంత టైం ఎంత? 5 గంటలకు జెండా ఎగిరేస్తుంది. 5 గంటలకు జెండా ఎగిరేస్తే పోలీసు వాళ్ళు 100 మంది పోలీసు వాళ్ళు ఊరు రిప్స్ జెండా ఎగిరేయద్దని అంటారు. రావణాసులు ఇప్పుడు 2 రావణాసులు రెడీ అయినాయి, మాదైంది వాళ్ళదైంది ఒకటే గ్రౌండ్ లా. ఏదేమైనా ఎగిరేయాల్సిందే. మల్లన్న రావాలి. ఇప్పుడు మల్లన్న వస్తే ఎగిరేస్తాం, లేదా రాజేందర్ అన్న. అరే ఇప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా మీరు ఎగిరేది అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధి కాదన్నా. మీ బలం కాదన్నా, మీ బలం ఎంత? మాది 4000 ఓట్లనా. మరి అయిపోయా రెడీ ఉన్నామన్నా. ఒక్కసారి ఈ ఏసీపీకి కమిషనర్ కోరుతామన్నా. సరే ఇప్పుడు నాకు నెంబర్లు పంపు. ఒకటి రెండోది ఆయన కూడా కొడతా, నాకు విజువల్స్ ఆడొక్కసారి ఆ జెండా వీడియోలు అవన్నీ పంపు నాకు జర ఒకసారి అర్జెంట్ పంపుతానా. ఇంకొకటనా రగన ఇంకోటి ఈటల రాజేందర్ ఒకటే అన్న నువ్వు నీ ఊళ్ళోనే ఇంకా పోలీస్ పాటల్ వ్యవస్థ నడుస్తుందంటే నీది ఇంకేందనా అని ఇట్నే అడగానా. క్లియర్ చెప్తున్నా కదా, ఇది నువ్వు ఉంటున్నా, నువ్వు ఎంపీ, నీ ఇలాకా నువ్వు ఉన్న ఊళ్ళోనే నువ్వు జెండా గుంజు లేకుంటే ఎంపీ ఆయనకు రైట్ ఉంది, ఆయన పోయి గుంజొచ్చు కదా, ఏముంది? ఆయన రమ్మంటున్నాం అన్న. ఆయన మల్లారెడ్డి అంటే ఆయన రాలేడు, ఆయన వర్గం వేరే కాబట్టి ఆయన రాలేడు కావచ్చు. ఇప్పుడు మన వర్గం బీసీ నాయకుడు లేకుంటే బీసీలో 0 అవుతామని చెప్పాను ఆయనకు. సరే నువ్వు ఒకసారి నాకు ఆ వీడియోలు పంపన్నా జర అర్జెంట్ గా. సరే సరే, నీ ఆడియో కూడా నేను పబ్లిష్ చేస్తా. సరే సరే అన్న, రైట్ అన్న. నాకు వీడియోలు పంప అర్జెంట్ గా. సరే అన్న. ఏంటిది ఏం కావాలి? ఏ ఆడియో పంపరా, ఈ ఆడియో